ఫ్రెండ్స్ వెదర్ వల్ల వీడియో అనేది దానంతా అది ఆఫ్ అయిపోతున్నది ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి సొరకాయ ముక్కలు అనేవి తీసేసుకున్నాను, స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఉడికిపోయినాయి కదా, పప్పు కూడా పెట్టాను కాబట్టి ఇందులో అనేది యాడ్ చేసేసుకుంటున్నా. ఇదిగోండి సొరకాయ పులుసు కోసమని, దోసకాయ పచ్చడి సొరకాయ పులుసు కదా. ఇదిగోండి చింతపండు కూడా వేసేస్తున్నాను ఇందులోనే. అసలు వీడియో అప్లోడ్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదు ఫ్రెండ్స్, వెదరు బాగా చల్లగా ఉంది కదా. ఇది వచ్చేసి ధనియాల పొడి వేసేసుకుందాము. ఇది వచ్చేసి ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం కొంచెం, ఇదిగోండి రుచికి సరిపడా బెల్లం కూడా వేసేసుకుందాం ఇందులోకి. సాంబార్లోకి పోపు పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి పులుసులోకి పోపు అనేది పెట్టేసుకున్నాను. ఇదిగోండి తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేస్తున్నా ఇందులోకి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడికి సొరకాయ పులుసు అనేది అయిపోయింది కదా. ఇప్పుడైతే వచ్చేసి నేను దోసకాయ పచ్చడికి పోపు అనేది వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నా, నూనె పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇవైతే వచ్చేసి పొట్టు మినపప్పు ఫ్రెండ్స్. ఇవి పోపు మారిపోయిందని అనుకుంటారేమని మీకు ముందే చెప్తున్నాను. ఇదిగోండి మినపప్పు కొన్ని, అట్లానే శనగపప్పు, ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఒక మిరపకాయ తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వేయించి పెట్టేసుకున్న, కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం పచ్చడి అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్ చట్నీ కోసం అని చెప్పి ఈసారి ఎండుమిరపకాయలతో ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయ ఒకటే వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలతో తింటాం కదా, బోర్ అనిపిస్తుందని ఈసారి ఎండుమిరపకాయలు ట్రై చేస్తున్నాను. ఇదిగోండి వచ్చేసి చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఫ్రెండ్స్ వచ్చేసి దోసకాయ ముక్కలు అవి తరిగి పెట్టుకున్నాను. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను కదా. ఇది అయితే వచ్చేసి ఈ ముక్కలు ఇందులో వేసేసుకొని పసుపు, ఉప్పు కూడా వేసుకొని మిక్సీ అనేది పట్టేసుకుందాము. కచ్చా పచ్చాగా పట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. వచ్చేసి కొంచెం కొత్తిమీర, ఇది అందరికీ తెలిసిన వంటలే, స్పెషల్ ఏం లేదు కానీ ఫ్రెండ్స్ నాకు ఏదైతే వచ్చో అది చేసి పెడదామని. ఇది కానీ నాకంటే బాగా వంట వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్, షెఫ్లు వాళ్ళందరూ కూడా ఉంటారు. కానీ నేను ఎలా చేస్తాను, మా ఇంటిని ఎట్లా రన్ చేస్తానని చూపించడమే నా ఉద్దేశం మీకు ఈ వీడియోస్ నేను పెట్టేది. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసుకున్నాను, మిక్సీ పట్టేసుకుంటున్నా ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొంతమంది అయితే దోసకాయని కాలుస్తారు ఫ్రెండ్స్, అట్లానే చెక్కు కూడా తీయకుండా కాల్చి వాళ్ళు పచ్చడి అనేది చేస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి కచ్చా పచ్చాగా ఒక తిప్పేసుకున్నాము. ముక్కలు తగిలితేనే పచ్చడి అనేది మనకి టేస్ట్ తెలుస్తుంది. ఇది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ అది లంచ్ అనేది అయిపోయింది కదా, కొంచెం టీ పెట్టుకొని తాగుదామని టీ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ స్టవ్ ఖాళీగా ఉందని చెప్పేసి రైస్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి కుక్కర్లో పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్ కుక్కర్ అనేది ఆన్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇడ్లీకి పప్పు నానబోసేసుకుంటున్నాను. ఇది ఒకసారి వాష్ చేసేసుకొని మనం మంచినీళ్ళతో నానబెట్టేసుకుంటే సరిపోతుంది. రవ్వ అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే ఉంటే కనుక మీరు ఇప్పుడైనా సరే నానబెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి ఇడ్లీ కోసమని
నానేసి పెట్టేసుకుంటున్నా, ఈవినింగ్ రుబ్బేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి టీ అనేది పెట్టుకొని తాగేస్తున్నాను. వెదర్ చూడండి ఫ్రెండ్స్, బయట అసలు ఎట్లా ఉందో. ఇప్పుడిప్పుడే ఎండ అనేది వస్తున్నది అన్నమాట. చూడండి బయట ఎట్లా ఉందో వెదర్. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇదైతే గార్డెన్లో మందార పువ్వు అయితే బయట ఉన్నాయి. ఇదిగోండి మొగ్గలు అనేవి బయట ఉన్నాయి. ఇదిగోండి కనిపిస్తుందా మీకు, పైన ఉంది, ఇంకా విచ్చలేదు పూలు అనేవి. ఇదిగోండి మొగ్గలు అయితే ఉన్నాయి కానీ పూలు రావడానికి ఒక 2-3 డేస్ టైం పడుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. వచ్చేసి ఇదైతే వచ్చేసి చామంతి పూలు మొగ్గలు అనేవి వచ్చేసినాయి. ఇదిగోండి కొంచెం చీడబట్టింది అన్నాను కదా, పసుపు వాటర్ అనేది కొట్టేశాను. పసుపు వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు, పుల్ల మజ్జిగ అన్నీ పోస్తే కానీ ఈ మొక్కలు ఈ మాత్రంగా పెరగలేదు. ఇవి చూస్తున్నారా, ఈ కనకాంబరం కూడా కొంచెం మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే.